ప్రజల్లోకి వెళ్ళింది. ఇక్కడ 10 మంది వచ్చి అడిగినప్పుడు యేసు ప్రభువారు వాళ్ళని తాకాలేదు, ఇదిగో మిమ్మల్ని స్వస్థపరుస్తున్నానన్న మాట కూడా చెప్పలేదు. డైరెక్ట్గా ఒక మాట అన్నాడు, మీరు వెళ్ళి మిమ్ములను యాజకులకు కనపరుచుకోండి అన్నాడు. ఒక కుష్ఠరోగి మొట్టమొదట పాళెములోనికి ప్రవేశించడం తప్పు, వెళ్ళకూడదు. ఒకవేళ కుష్ఠరోగము తగ్గింది అని తనకు అనిపిస్తే వెళ్ళి ముందు ఊళ్ళో ప్రజల్ని కలవకూడదు, కానీ యాజకుడి దగ్గరికి వెళ్ళాలి. యాజకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒకప్పుడు నా మీద కుష్ఠపొడ ఉంది, ఆ బలహీనత ఉంది, ఇప్పుడు అది నా నుండి తొలగిపోయింది, నాకు స్వస్థత వచ్చిందని నాకు అర్థమవుతుంది, మీరు దయచేసి నన్ను పరీక్షించండి అని చెప్పాలి. అప్పుడు యాజకుడు అతన్ని అబ్జర్వ్ చేస్తాడు. కుష్ఠపొడ తగ్గిన చిహ్నాలు అతనికి కనబడితే, నిజమే అబ్బాయి, నీ మీద ఆ కుష్ఠపొడ పోయింది, నువ్వు బాగుపడ్డావు, ఇక నువ్వు సమాజంలో వ్యక్తిగా జీవించవచ్చు అని ఒక కానుకను నిర్ణయిస్తాడు. అది మోషే నిర్ణయించినటువంటి కానుక. జబ్బు తగ్గినోడు, కుష్ఠపొడ నుంచి విడుదల పొందినోడు ఏమేమి ఇవ్వాలో ఒక కానుక చెప్తాడు అక్కడ. కాబట్టి జబ్బు తగ్గినోడు యాజకుడికి కనపరుచుకోవాలి. యాజకుడు ఓకే చేసిన తర్వాత నిర్ణయించబడినటువంటి అర్పణ కానుక అక్కడ చెల్లించాలి. చెల్లించి ఇక ఊళ్ళో ప్రజల్లో కలిసిపోవచ్చు. అది జరగకుండా వెళ్ళడానికి వీల్లేదు. ఇప్పుడు రోగం తగ్గితే వెళ్ళి యాజకుడికి కనపరుచుకోవాలా, తగ్గకుండానే పోయి యాజకుడికి కనపరుచుకోవాలా? మోషే ధర్మశాస్త్రంలో పాత నిబంధన క్రమం అనుసరించి తగ్గిన తర్వాత పోయి ఆ పని చేయాలా. తగ్గకుండా పోయి చెప్పాడనుకో మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. తగ్గకుండా ప్రజల్లోకి వెళ్ళకూడదు. పూర్తిగా తగ్గిందన్న విషయం స్పష్టత ఉంటేనే ఆ పని చేయాలి.